క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ద్వివిధ ఆత్మల వివేచనం గురించి చర్చించుకుంటూ ఉన్నాము. గత భాగాల్లో సదాత్మ, దుష్టాత్మ, శరీర కార్యాలు, ఆత్మీయ కార్యాలు. పునీత పౌలు గారు గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 26వ వచనం వరకు చూసుకుంటే, శరీరం యొక్క క్రియలేంటి, ఆత్మ యొక్క క్రియలేంటి అని విపులంగా చెప్పుకుంటూ ఉన్నాడు. శరీరం యొక్క క్రియలు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు. ఇవన్నీ కూడా మొదట్లో ఆనందానుభూతిని కలిగించినా కానీ క్రమేపీ విచారానుభూతిని కలిగిస్తాయి అని మనం చూసుకుంటూ ఉన్నాం. మరి ఈ విచారానుభూతి నుండి బయటపడే మార్గం ఏదన్నా ఉందా అంటే ఉంది. విచారానుభూతి లక్షణం ఇంకొకటి ఏమిటంటే, సృష్టి వస్తువుల మీద ప్రీతి ఉంటుంది, నిరాశ, నిస్పృహ, భీతి ఉంటుంది. ఇవన్నిటినీ కూడా కలిగించేది విచారానుభూతి. మరి దాని నుంచి విముక్తి ఎలా లభిస్తుందంటే, అధిక ప్రార్థనం, ఆత్మశోధనం, ఇంకా అనేక పశ్చాత్తాప క్రియలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ విచారానుభూతి నుంచి మన విముక్తి లభిస్తుంది, తిరిగి మనకు ఆనందానుభూతి లభిస్తుంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అధిక ప్రార్థన, నీకు ఎప్పుడైతే సైతాను శోధిస్తూ ఉంటుందో దుష్టాత్మ, ప్రార్థనలో నిన్ను స్థిరంగా ఉంచనీయదు. ఒక అరగంట నువ్వు ప్రార్థన చేయాలనుకుని కూర్చుంటే అరగంటకు ముందే తొందర పెడుతుంది ప్రార్థనను ముగించాలని. అటువంటప్పుడు విన్యాసి వారు ఏం చెబుతారంటే, ఆ ప్రార్థనను అధికం చేయాలి. ఇంకొక 5 నిమిషాలు ఎక్కువగా నువ్వు పట్టుపట్టి మరి ప్రార్థన చేసినప్పుడు ఈ దుష్టాత్మ మీద మనకు విజయం లభిస్తుంది. అధిక ప్రార్థన, ఆత్మశోధన మరియు పశ్చాత్తాప క్రియలు మనం చేపడుతూ ఉండాలి. పాప సంకీర్తనం చేస్తూ ఉండాలి. ఇంకా కొన్ని నిష్కృతి, మన పాపాలకు నిష్కృతి కలిగించేటటువంటి కొన్ని కార్యక్రమాలను చేపడుతూ ఉండాలి. శ్రమదానం చేస్తూ ఉండాలి. ఎవరెవరికైతే అన్యాయం చేసాం వారికి తిరిగి మనం శక్తి కొలది సహాయం చేస్తూ ఉండాలి. ఈ విధమైన పశ్చాత్తాప క్రియలు, అధిక ప్రార్థన మరియు ఆత్మశోధన, ఇవన్నీ కూడా మనకు విచారానుభూతి నుండి విముక్తిని కలిగించి ఆనందానుభూతిని కలిగిస్తాయి అని మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆత్మ ఫలాలు అంటే ఆత్మక్రియలు, సదాత్మ క్రియలు ఏమిటంటే ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. ఇవన్నీ కూడా మొదట్లో కొంచెం కష్టంగా ఉండి విచారానుభూతిని కలిగించినా కానీ తర్వాత ఆనందానుభూతిని కలిగిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా ఏమి కలగజేస్తాయంటే, దైవ ప్రేమ రగిలించి, విశ్వాసం కలిగించి, సేవాభావమును నింపునది ఆనందానుభూతి అని మనం తెలుసుకుంటూ ఉంటాం. దైవ ప్రేమ రగిలిస్తాయి, విశ్వాసాన్ని కలిగిస్తాయి, సేవాభావాన్ని నింపుతాది ఈ ఆనందానుభూతి, సదాత్మ. కానీ విచారానుభూతి ఏం చేస్తుంది? సృష్టి వస్తువుల ప్రీతి, నిరాశ, నిస్పృహ, భీతి కలిగించునదే విచారానుభూతి. దాని నుంచి ఎలా బయటపడాలో ఇందాకనే మనం చెప్పుకున్నాం. అధిక ప్రార్థన, ఆత్మశోధన, పశ్చాత్తాప క్రియలు ప్రసాదించును విముక్తి విచారానుభూతి నుండి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఏది సదాత్మ, ఏది దుష్టాత్మ, ఏది విచారానుభూతి, ఏది ఆనందానుభూతి? కొన్నిసార్లు
ఈ ఆనందానుభూతి, విచారానుభూతి మధ్య తేడా తెలియక మనం కొంచెం కొట్టుమిట్టాడుతూ ఉంటాము. వీటిని గురించి ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ఇన్యాసి వారు కొన్ని మార్గాలు చెప్పారు, కొన్ని నియమాలు చెప్పారు. ఇప్పుడు దుష్టాత్మను మనం ఎలా గుర్తించవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దుష్టాత్మ అనగానే మనకి భయం. మొదట మనలో భయం కలిగించినప్పుడు అది పై చేయి సాధిస్తుంది. అలా కాకుండా మనం భయపడకుండా ఉంటే దానికి పై చేయి లభించదు. ఈ దుష్టాత్మ 3 విధాలుగా వస్తుంది. సైతానుడు 3 విధాలుగా ప్రవేశిస్తాడు మనలోకి అని 3 ఉదాహరణలు ఇన్యాసి వారు చెబుతూ ఉన్నారు. మొట్టమొదటిది ఏంటంటే, ఒక గయ్యాళి భార్య. గయ్యాళి భార్య అనగానే కొంతమంది కోపం వస్తుందేమో, సరే గయ్యాళి భర్త అనుకుందాం. గయ్యాళి భార్య ఏం చేస్తుంది? ఎప్పుడు చూసినా కానీ ఒక చెవిలో జోరేగలాగా నసుగుతూ ఉంటుంది, మనసు విరిచేస్తూ ఉంటుంది. తన మాటల ద్వారా, చేతల ద్వారా, దెప్పి పొడుపుల ద్వారా. నిద్రించేటప్పుడు దోమలు చెవి దగ్గర రొద చేస్తాయి కదా, ఆ విధంగా ఆ సొదలాగా ఈ గయ్యాళి భార్యలు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు. దీనికి మార్గం ఏదన్నా ఉందా? ఉంది. ఇలాంటి గయ్యాళితనాన్ని మొట్టమొదటిలో ఆదిలోనే మనం దాన్ని విరిచేసినప్పుడు, దానిని గట్టిగా నిర్ణయం తీసుకొని దాన్ని ఖండించినప్పుడు, తర్వాత ఆ నసుగుడు అనేది తర్వాత వాళ్ళు మానివేస్తారు అని ఈయన ఒక ఉదాహరణ చెబుతాడు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు కదా అంటారు కదా, ఆ విధంగా. లేకపోతే ప్రారంభంలోనే దాన్ని కట్టడి చేయకపోతే వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు, మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు, అజమాయిషీ చేస్తారు, నసుగుతూ ఉంటారు. చెవిలో గోలబెట్టే దోమలాగా, జోరేగలాగా రొద చేస్తూ ఉంటారు, సొదలాగా ఉంటుంది. రెండో మార్గం, దుష్టుడు లేక సైతాను, దుష్టాత్మ మనలో ఎలా ప్రవేశిస్తుందంటే, ఒక కపట ప్రేమికుడులాగా. కపట ప్రేమికులు ఎలా ఉంటారు? కపట ప్రేమికులు ఎలా ఉంటారంటే, తమ ప్రేమను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రేమను బహిర్గతం చేయటానికి సంశయిస్తారు, సంకోచిస్తారు, భయపడతారు. ఆ అమ్మాయి చెబుతుంది, మనం వెళ్ళి మా తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెబుదాము, మనం తల్లిదండ్రులను కలిసి స్పష్టంగా వారితో ఈ విషయాన్ని మాట్లాడి చెబుదామంటే కపట ప్రేమికుడు ఒప్పుకోడు. దీన్ని రహస్యంగానే ఉంచుదాము అంటాడు. ఎందుకంటే తనకు భయం, తన ప్రేమ బట్టబయలు కాకుండా ఉండడానికి కప్పిపుచ్చుతూ ఉంటాడు. అది సైతానుడు కూడా అంతే. ఒక కపట ప్రేమికుడులాగా నిజాన్ని బహిరంగం చేయకుండా దాచిపుచ్చుతూ మభ్యపెడుతూ ఉంటాడు ఆత్మను. ఏది మన పాపాల్లో ఉన్నప్పుడు, శరీర కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు, ఆత్మీయ కార్యాలు చేయకుండా ఉన్నప్పుడు దాన్ని సర్దిపుచ్చుతాడు. ఇంతే జీవితం, ఉండేది 3 నాళ్ళు, చేసుకో తిరణాలా అన్నట్టు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా దీని నుంచి బయటపడవచ్చు అంటే, కపట ప్రేమికుడు బారిన పడినటువంటి అమ్మాయి ఏం చేయాలి? విషయాన్ని వెంటనే బహిర్గతం చేయాలి, తన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఫలానా విధంగా మేము ప్రేమించుకుంటున్నామని. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు చర్యలు తీసుకుంటారు. విషయాన్ని బహిర్గతంగా బట్టబయలు చేయాలి.
కొంతమంది మనం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాము. మన కథోలిక మత సంప్రదాయంలో దివ్య సంస్కారాల్లో పాప సంకీర్తనం అనేది ఒక గొప్ప దివ్య సంస్కారము, దేవుడు మనకిచ్చిన ప్రసాదము. అటువంటప్పుడు మన పాప సంకీర్తనంలో ఆత్మీయ గురువులతో ఈ విషయాలను చర్చించినప్పుడు వారు మనకు మార్గదర్శకాన్ని ఇవ్వగలరు. అదేవిధంగా కేవలం గురువులు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందిన వారు మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అనుభవజ్ఞులు కానీ ఉన్నప్పుడు వాళ్లకు మన పాపాల విషయాలు కానీ వీటిని గురించి కొంచెం బహిర్గతం చేసినప్పుడు వారు మనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా దుష్టాత్మ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని ఇన్యాసివారు అంటూ ఉంటారు. ఇంకా మూడో మార్గము, దుష్టాత్మ మనలోకి ఎలా ప్రవేశిస్తుందంటే ఒక శత్రు సైన్యాధిపతిలాగా. శత్రు సైన్యాధిపతి ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఆయన ముందు ఒక రేఖీలాగా నిర్వహిస్తాడు. రెక్కీ అంటే శత్రు దేశం ఎలా ఉంది, ఆ కోట గోడలు ఎలా ఉన్నాయి, రక్షణతో ఉన్నాయా, రక్షణ లేకుండా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఆ రక్షణ శ్రేణి బలహీనంగా ఉంది, ఆ బలహీనంగా ఎక్కడైతే రక్షణ శ్రేణి ఉంటుందో అక్కడ దెబ్బ కొట్టడానికి, అక్కడ నుంచి దాడి చేయడానికి శత్రు సైన్యాధిపతి ప్రయత్నిస్తాడు. ఇది ఎలాగంటే మన శరీరము మీద చర్మం మన శరీరంలోని అతిపెద్ద అవయవము అంటారు. శరీరం మీద చర్మం మన శరీరంలోకి బయట సూక్ష్మక్రిములు ఇవేమీ కూడా ప్రవేశించకుండా కాపాడుతుంది. కానీ ఎప్పుడైతే మనకు దెబ్బ తగులుతుందో, అప్పుడు చర్మం చిట్లిపోతుందో, చర్మానికి గాయమై అది ఓపెన్గా ఉంటుందో, బహిర్గతం అవుతుందో శరీరం లోపల భాగాలు, అప్పుడు బయట ఉన్నటువంటి క్రిములు ఇవన్నీ కూడా అందులో ప్రవేశిస్తాయి. అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో ఆ బలహీనమైనటువంటి స్థలం, ఆ పాయింట్, వీక్ పాయింట్ అంటారు, అక్కడ దుష్టాత్మ ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం బాగా ఒక ఉపవాసంలో ఉన్నామనుకోండి, కానీ ఆ సమయంలో నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థం ఏదో పక్కనే ఉంది, లేకపోతే నీ స్నేహితుడు ఎవరో మీకు ఇస్తారు, కొంచెమే కదా అని ఇస్తారు, మనం నిగ్రహించలేక దాన్ని తీసుకున్నామా, మన వ్రతభంగం అవుతుంది, ఉపవాసం పోయినట్టే. ఈ విధంగా చూసుకుంటే సైతాను మన యొక్క బలహీన సమయం లేకపోతే బలహీనత ఎక్కడుందో అక్కడ దెబ్బ కొడతాడు. మన బలహీనతలని గుర్తెరగాలి. చాలామంది నాకేం బలహీనతలు లేవు అని వాటిని కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే వాటిని అవి లేవు అని ఒక రకమైన తిరస్కార భావంతో ఉంటారు. అది మంచిది కాదు. ఇక్కడ కొంచెం నిజాయితీ అవసరము. నిజాయితీగా మనలోని బలహీనతలు మనకు తెలిసినప్పుడు వాటి మీద మనం పెత్తనం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే అవే మన మీద పెత్తనం చేస్తాయి అని ఇన్యాసి వారు చెబుతూ ఉంటాడు. ఆ బలహీనతల్ని సవరించుకోవాలి, వాటిలో బలపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆనందానుభూతి అనేది మనకు ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనే అంశం గురించి చూసుకుంటే, ఈ ఆనందానుభూతి అంటే డెసలేషన్ మనకు ఇప్పుడు ఒక మంచి కార్యం ఏదైనా చేస్తే దానికి ఒక బహుమతి ఉంటుంది కదండి. అలాగా ఏదైనా పుణ్యకార్యం చేసినప్పుడు ఆనందానుభూతి తప్పకుండా మనకు వస్తుంది. ఈ రకమైన ఆనందానుభూతి దేవుడి నుంచైనా రావచ్చు, కొన్నిసార్లు సైతాన్ నుంచి కూడా రావచ్చు, సదాత్మ నుంచి రావచ్చు, కొన్నిసార్లు దుష్టాత్మ నుంచి కూడా రావచ్చు. కానీ నువ్వు పుణ్యకార్యం ఏమి చేయకపోయినా, ఏది నువ్వు అంటే కారణం లేకుండా ఆనందానుభూతి నీకు కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందువలనే
ఇలాంటి ఆనందానుభూతి దేవుడి నుంచి పొందిన వాళ్ళేం పుణ్యకార్యం కూడా చేయనక్కర్లేదు. అయినా కానీ దేవుడు కొన్నిసార్లు అలా ఆనందానుభూతిని మనకిస్తాడు. అలా ఇచ్చినప్పుడు భక్తులు లేకపోతే మానవులు ఎలా ఉంటారంటే అలౌకిక ఆనందానుభూతికి లోనవుతారు, తన్మయత్వానికి గురవుతారు, పరవశానికి గురవుతారు. ఇతరులు వాళ్ళను పిచ్చివాళ్ళలాగా చూస్తూ ఉంటారు. ఉదాహరణకు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఉన్నారు. అసిసి ఫర్ ఫ్రాన్సిస్ గారు. ఆయన్ని ఆనాడు లోకంలో వాళ్ళంతా ఒక పిచ్చివాళ్ళలాగా చూశారు, ఒక వెర్రివాళ్ళలాగా చూశారు. ఎందుకంటే ఆయన అత్యధిక ధనవంతులైనటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవాడు. కానీ ఆయన అవన్నీ కూడా త్యాగం చేసి ఒక మఠసభను స్థాపించి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఏమొచ్చింది ఈయనకి అని చెప్పేసి అందరూ ముక్కు మీద వ్రేలు వేసుకున్నారు. ఆయన ఒక పిచ్చివాడిగా చూశారు. కానీ అసిసిపుర ఫ్రాన్సిస్ వారు నిత్యం అలౌకిక ఆనందంతో మునిగి తేలియాడుతూ ఉండేవాడు. సృష్టిని చూసి పరవశించేవాడు. సూర్యచంద్రుల్ని వరుసలు పెట్టి పిలిచేవాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్ మూన్ అని. ఇంకా భూమాతను తన యొక్క సోదరులాగా భావించేవాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించేవాడు. ఇటువంటి ఆనందానుభూతి దేవుడి నుంచి వస్తుంది, ఏ పుణ్యకార్యాలు చేయకుండానే. కానీ ఈ ఆనందానుభూతి ఎప్పుడు ఎలా వస్తుందనేది మనం కొంచెం జాగ్రత్తగా యోచించాలి అని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఆనందానుభూతి వచ్చిందంటే మనం ఏం చేయాలంటే 3 భాగాలను పరిశీలించాలి. ప్రారంభం, మధ్య భాగం, చివరి భాగం. ప్రారంభంలో ఆనందానుభూతి ఎలా ఉంది, అది సాగుతూ ఉందా? మధ్య భాగంలో ఆనందానుభూతి ఎలా ఉంది, అది సాగుతూ ఉందా, కొనసాగుతూ ఉందా? చివరి భాగంలో ఆనందానుభూతి కొనసాగిందంటే చివరి వరకు అది సదాత్మ పంచినటువంటి ఆనందానుభూతి. కానీ దుష్టాత్మ నుంచి వచ్చినటువంటి ఆనందానుభూతి అది ప్రారంభంలోనే ఉంటుంది. క్రమేపీ ఆ ఆనందం ఆవిరైపోతుంది. అది విచారానుభూతికి దారితీస్తుంది. అందువలన ప్రారంభం, మధ్య భాగం, అంత్య భాగం కూడా మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ ఆనందానుభూతి సదాత్మ నుంచి వచ్చిందా, దుష్టాత్మ నుంచి వచ్చిందా అనేది మనం తెలుసుకోగలము. దుష్టాత్మ నుంచి వచ్చినటువంటి ఆనందానుభూతి ఒక చితుగులు మంట లాంటిది. చితుగులు మంట ఎలా ఉంటుంది? చిటపట చక్కగా పేలుతూ ఎక్కువ మంట బగ్గుమని మండుతుంది, వెంటనే ఆరిపోతుంది, చల్లారిపోతుంది. కానీ ఒక గట్టి దొంగ కాలుతూ ఉన్నప్పుడు అది చాలాసేపు కాలుతూనే ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఇన్యాసి వారు ఇంకొక మాతృక ద్వారా ఈ దుష్టాత్మ, సదాత్మ, ఆనందానుభూతి, విచారానుభూతి ఎలా ఉంటాయో పరిశీలించి చెప్పాడు. ఆయన 2 ఉదాహరణలు ఇస్తాడు. ఒక ఉదాహరణ ఏంటంటే ఒక రాయి, ఒక స్పంజి. ఒక వ్యక్తి ఆనందానుభూతిలో ఉన్నప్పుడు, సదాత్మ నుంచి ఆనందానుభూతిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఆనందానుభూతి స్పాంజి మీద పడినటువంటి నీటి బిందువుల వలె ఉంటుంది. స్పాంజ్ మీద పడినటువంటి నీరు శబ్దం చేయకుండా సున్నితంగా లోపలికి పీల్చుకోబడుతుంది. కానీ ఆ సమయంలో మంచి కార్యాలు ఆత్మీయ కార్యాలు చేసే సమయంలో దుష్టాత్మ ఏం చేస్తుందంటే రాతి మీద పడే నీరులాగా శబ్దం చేస్తుంది. రాతి మీద పడే నీళ్లు శబ్దాన్ని చేస్తూ మనకు సంకేతాన్ని ఇస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇంకా ఒక వ్యక్తి శరీర కార్యాలు చేస్తున్నప్పుడు, అంటే అది దుష్టాత్మలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దుష్టాత్మలో ఉన్నప్పుడు
ఆ యొక్క విచారానుభూతి ఎలా ఉంటుందంటే స్పాంజ్లోకి ప్రవేశించినటువంటి నీరులాగా ఉంటుంది, స్మూత్గా వెళుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో సదాత్మ రాయి మీద పడేటటువంటి నీటిలాగా శబ్దం చేస్తూ హెచ్చరిస్తూ ఉంటుంది, పాపం నుండి తొలగమని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదాహరణల ద్వారా కూడా ఇన్యాసి వారు ఈ ద్వివిధ ఆత్మల వివేచనను ఎలాగ మనం వివేచించుకోవాలో, యోచించుకొని జాగ్రత్త పడాలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.